మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఓకే, డన్. సో ఇప్పుడు ఒక మంచి ఫేమస్ పాటలు ఒక 2 పాటలు వినాలంది నాకు. అంటే సమంత గారిది కావచ్చు, సాయి పల్లవి గారిది కావచ్చు, లేదు అంటే నీకు తెలుగులో మెలోడీస్ ఏది ఇష్టమో కూడా నువ్వు ఒకసారి పాడితే వినాలంది. నాకు ఎలాగో మీరు చెప్తూ ఉన్నారు చిన్మయ్య గారని. చిన్మయ్య గారు చిన్మయ్య గారే నాకు ఎప్పుడు ఫేవరెట్. వాళ్ళే సాంగే పాడతాను. ఏమాయ చేసావాలో ఒక సాంగ్ ఉంటుంది. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, జరిగింది నమ్మే సాజతగా, నీ తోడల్లే చూసా, నీ నీడల్లే చూసా, నేను నీకు వదిలేసా, పైలోకంలో వాడు ఎప్పుడో ముడివేశాడు, విడిపోదే విడిపోదే, తను వాన వెళ్ళంట, తగు వాన చల్లంట. సో దట్ సింగింగ్ ఏంటి, పాడాలనా లేదంటే అది కూడా ఇంట్రెస్టా నీకు? ఎట్లా? లేదు, నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. సో జస్ట్ అలా క్యాజువల్గా పాడుతుండే అంతే. సో ఒక భీష్మ అనే మూవీలో ప్లేబ్యాక్ సింగింగ్ చేశాను. బట్ ఆ మూవీలో నుంచి సాంగ్ డిలీట్ చేశారు, ఎందుకు? లెంత్ ఎక్కువ అయిందని. సో అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పోయింది. సో సింగింగ్ రీసెంట్గా నేను ఇంటర్వ్యూస్ తర్వాత కూడా వచ్చాయి ఆఫర్స్. సోనీ ప్రొడక్షన్ నుంచి వచ్చింది, వేరే వచ్చాయి. ఇంకా ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే మాసీ సాంగ్స్ పాడతావా? ఫోక్ కానీ ఇప్పుడు లైక్ ఇప్పుడు పుష్ప 2లో కిసిక్ సాంగ్ వచ్చింది, అంటే మంచి మాస్ ఐటమ్ సాంగ్ లాగా. అలా ట్రై చేయొచ్చా? నీ వాయిస్ ఏమైనా మెల్ట్ అవుతుందా? ఎప్పుడైనా ట్రై చేసావా? లేదు అంటే పుష్పాలు ఇప్పుడు సమంత గారు చేసిన ఊ అంటావా సాంగ్ ఆల్మోస్ట్ చాలా బేస్ సాంగ్ అలాంటివా? అన్నది చాలా మెలోడీగా ఉంటుంది. అంటే శ్రేయ గారు పాడారు కదా. సో ఓ గొప్ప గొప్ప ఇనాములని ఇచ్చివేసే నవాబు, నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు, పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు, నాడి చొక్కా ఎక్కడుందో వెతకమంటాడు సూడు, బయటికి వెళ్ళి ఎదురెందరినో ఎదురించేటి దొరగారు. అలాంటివి పాడగలను. డన్. సో ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ అంతా ఫుల్ బిజీగా ఉన్నావా? ఎవరెవరికి డబ్బింగ్స్ చెప్తున్నావు? ఆల్మోస్ట్ అందరూ రొటీన్. ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతున్న హీరోయిన్స్లో ఒక 2-3 పర్సనాలిటీస్కి చెప్తున్నావు. ఓకే, నాకు ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తెలిసిపోయింది. నువ్వు రాజాసాబ్ ఫిలింలో ఎవరికి డబ్బింగ్ చెప్తున్నావు? డబ్బింగ్ అని తెలిసిందా? లేదు, యాక్ట్ కూడా చేస్తున్నావు. అంటే జరిగింది ఆడిషన్ అంతా. ఆడిషన్ ఏమో తెలియదు నాకు. మరి సెట్కి వెళ్ళావు, మారుతి గారిని కలిసా? ఏమో నాకు తెలీదు. అది ఆడిషన్ చేశారు కదా, ఎవరు? నాకు తెలియదండి. మర్చిపోయారండి ఇప్పుడు? గుర్తులేదు. సరే, అయితే ఇప్పటి వరకు ఆది అని మేము బ్యాక్ ఎండ్ చూసాం, ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూడబోతున్నాం అనమాట. మేబీ బట్ ఈ విషయం నేను మాత్రం చెప్పలేదు. మీకు ఎలా తెలిసిందో నాకు తెలియదు. సరే, ఆన్ స్క్రీన్ కూడా చూడాలని మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఒక మంచి క్యారెక్టర్తో మళ్ళీ కనిపించాలి అంటే నీకు విష్ ఉందా? నెక్స్ట్ చేయాలని కూడా ఉందా? చేయాలి అంటే ఒక పెద్ద ఫిలిం వస్తే చేస్తాను. అలాంటిది రాజమౌళి, ప్రశాంత్ వర్మ వాళ్ళ లాంటిది మూవీ వస్తే అదే ఫస్ట్ టైం లాస్ట్ అవుతుంది. నేను ఇంకా డబ్బింగ్ కానీ యాక్టింగ్ కానీ ఇంకా కెరీర్ని స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. అంతేనా? ఓకే, డన్. ఏంటి మరి పెదనాన్న గారికి భయపడుతున్నావు? ఇంకా భయం కాదు, అది ప్రేమ. పెదనాన్న గారు ఎప్పుడైనా కొట్టారా నిన్ను? ప్రేమతో కూడిన భయం. ప్రేమతో కూడిన భయమా? ఆ రోజు అవి అది రొటీన్, అవన్నీ అడగకూడదా? ఇంటికి 3 రోజులు ఇంటికి వెళ్తే ఒక రోజు బాగుంటే 2 రోజులు హాస్టల్కి వెళ్ళిపోతాయి. ఎందుకు అంత అసలు ఇంత బాగున్నా కదా, నిన్ను కొట్టకూడదు కదా? అసలు పెద్దవాడు అయిపోయావు. అల్లరి అలాంటిది. అల్లరి చేస్తావా? అల్లరి బాగా. ఎలాంటి అల్లరి చేస్తావు అసలు? అందరికి ఇరిటేట్ తెప్పిస్తా. అందరిని ఇరిటేట్ తెప్పించి ఇరిటేట్ చేశానా, కోపం తెప్పిస్తున్నానా అని అడిగితే కొట్టరా. ఓకే, సో ఏంటి ఇప్పటి వరకు ఎవరు అంటే ఫ్రెండ్స్లో గర్ల్ ఫ్రెండ్స్ లేరా? చెప్పాను ఆల్రెడీ, లాస్ట్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. ఉన్నారు, బట్ మాట్లాడలేదు నేను తనతో. గర్ల్ ఫ్రెండ్ అంటే క్రష్ ఉంది. ఎవరు? ఒక అమ్మాయి. చెప్పావా కనీసం? నీకు లవ్ ఉందని ఎక్స్ప్రెస్ చేసావా? ఇది వరకు నేను మాట్లాడలేదు. సో మాట్లాడాలన్న ఆలోచన ఇంకా రాదు కూడానేమో. ఇంకా నాది 6 monthsలో ఒక గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. సో తనేమో అక్కడ బెంగళూరు, నేనేమో ఇక్కడ. సో అవన్నీ మళ్ళీ కరెక్ట్ కాదేమో అని నేను జస్ట్ అలా దూరం నుంచి లవ్ చేస్తున్నావా? అంతే. తెలుస్తుంది కదా, మనల్ని ఒక లవ్ చేస్తుంటే తెలిసిపోతుంది, కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఇతనికి మన మీద అని. ఆ అమ్మాయికి కూడా తెలుసు. మేబీ తనకు తెలుసేమో, తనకు తెలుసు అని నేను అనుకుంటున్నాను.
నేను చేస్తున్నట్టు తనకు తెలుసు, తను చూస్తున్నట్టు నాకు తెలుసు, బట్ ఎప్పుడు మాట్లాడలేదు నా ఇన్ని రోజుల నా జర్నీలో. మరి చెప్పొచ్చు కదా, ఏమో చెప్తే మేబీ ఓకే చెప్తుందేమో, నువ్వు చెప్తావు అని వెయిట్ చేస్తుందేమో తెలియదు కదా. ఏమో ఎందుకండి, ఊరికే మా అమ్మ నాన్న ఎవరిని చూస్తారో వాళ్ళని చేసుకుంటా. అదేంటి అద్యా, నువ్వు ఎలాగో లవ్ చేసావు కదా, ఒకవేళ నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి ఏమో, లేకపోతే అమ్మ చూసిన అమ్మాయి అర్థం చేసుకోలేకపోవచ్చు. నిన్ను బాగా ఇష్టపడి, లేదంటే నువ్వంటే ఏంటో తెలిసి జర్నీ ఉంది కదా, కమ్యూనికేషన్ ఉంది కదా, ట్రై చేయొచ్చు కదా, ఒకసారి చెప్పొచ్చు కదా ఏమనుకుంటున్నావు ఏంటనేది. మేబీ నాకు తనంటే భయం. తనంటే భయమా? భయం. మరి తను ఎప్పుడు నాతో నేను ఎప్పుడు తనతో మాట్లాడలేదు, తను నాతో ఎప్పుడు మాట్లాడలేదు. బట్ ఎప్పుడో ఒకరోజు అలా జస్ట్ ఎగ్జామ్లో రిజల్ట్ వచ్చినప్పుడు స్కోర్ ఎంత అయ్యింది అని, సో అలాంటిది ఇది సార్ డాక్యుమెంటరీ సిగ్నేచర్ చేశారా అంతే, అవి రెండే మాట్లాడింది ఎన్నేళ్ళ నా జర్నీలో. ఆ రెండే మాటలు, దానికి మించి ఏ ఒక్క మాట మాట్లాడలేదు తనతో. ఇవి మాట్లాడితే వర్కౌట్ అవుతుందేమో కదా, ట్రై చేయాలి. తను రీసెంట్గా ఒకసారి మాట్లాడించింది, వాళ్ళ ఫ్రెండ్స్తో అందంట, వీడు నన్ను చూస్తే ఎందుకు భయపడుతున్నాడు మాట్లాడలేదు అని. సో అదొకటే జరిగింది. మొత్తానికి ప్రపోజ్ అయితే చెయ్యవు. చెయ్యమా అంటే తను చూస్తే నాకు భయం అవుతుంది. భయం అయితే మెసేజ్ పెట్టు, ఫోన్ ఉంది కదా. ఫోన్ ఉంది, తన ఇన్స్టా కూడా ఉంది, వాట్సాప్ లో గ్రూప్ లో వాట్సాప్ కూడా ఉంది. సో వాట్సాప్ లో ఒక వాయిస్ నోట్ చేసి పంపించాను. ఇంతవరకు నేను తన నెంబర్ని తీసుకొని నా ఫోన్ లో ఫిల్ కూడా చేసుకోలేదు. ఎందుకు? తన ఇన్స్టాని ఫాలో కూడా చేయలేదు. ఎందుకు ఏమో నాకు తెలియదా? అయితే ఇది లవ్ కాదు, అయితే లవ్వే, బట్ వద్దు అనుకున్నా, దూరంగా ఉంది. ఇప్పుడు అమ్మాయి అంటే ఈ అమ్మాయి వద్దు కానీ అమ్మ తీసుకొచ్చిన అమ్మాయిని చేసుకుంటావు అంతేనా? అలా ఏం లేదు, ఈ అమ్మాయిని మా ఇంట్లో వాళ్ళు తెచ్చినా కూడా చేసుకుంటా. ఈ అమ్మాయిని మీ ఇంట్లో వాళ్ళు తెచ్చినా కూడా మరి నువ్వు చెప్పాలి కదా ఇక్కడ, ఫస్ట్ ఈ అమ్మాయికి చెప్పాలి, ఈ అమ్మాయికి నువ్వంటే ఇష్టం ఉండాలి, ఆ తర్వాత అమ్మకి చెప్పాలి. నువ్వు అసలు చెప్పకుండా మాట్లాడకుండా మేబీ నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని అప్పుడు లాస్ట్ డే నా లాస్ట్ గ్రాడ్యుయేషన్ డే ఉన్నప్పుడు వెళ్ళి చెప్పి అలా ట్రైన్ ఎక్కేస్తావా? అంటే నీ రిసీవింగ్ ఏం వద్దా, తన రెస్పాన్స్ ఏం వద్దా, నువ్వు చెప్పేసి వెళ్ళిపోతాను. మరి తర్వాత నో అంటే నో తనకి సంబంధించింది, ఎస్ అయితే మెసేజ్ వస్తుంది, నో అంటే మెసేజ్ రావద్దు. బ్లాగ్ లో ఉంటావు నువ్వు. మేబీ హాయ్ మెసేజ్ బ్లాక్ లోకి వెళ్తే బాగుండదు కదా. ఫస్ట్ మెసేజ్ బ్లాక్ లోకి వెళ్తే బాగుంటది కదా అని చెప్పాలి. బాగుంటుందా అంటే ఇలా చెప్పడం బాగుంటుందండి, బ్లాక్ చేయడం బాగుంటుంది అనలేదు. ఓకే, హోప్ ఫర్ ద బెస్ట్. నిజంగా నువ్వు ధైర్యం చేసి, నాకు తెలిసి నువ్వు ధైర్యం చేయవు, చేసి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ మీట్లో ఒక మంచి వార్తతో నువ్వు మళ్ళీ మాకు మంచి గుడ్ న్యూస్తో కనిపించు.